నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రీసెంట్గా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, లేకపోతే ఈయనని ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టబోతున్నారా అనే ఈ విషయాల మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగానే రాజా సింగ్కి దగ్గరగా ఉండే వాళ్ళు అందరూ చర్చిస్తూ ఏం చెప్తున్నారంటే జనసేనలోకి వెళ్ళబోతున్న రాజా సింగ్ అని చెప్పి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో చూడండి, జనసేనలోకి రాజా సింగ్ గ్రేటర్లో హాట్గా చర్చ. మరి నిజంగానే రాజా సింగ్ జనసేన పార్టీలో చేరబోతున్నారా అనే ఒక డౌట్ కూడా క్రియేట్ అయింది. బీజేపీ రాజీనామా చేసి ఎమ్మెల్యే రాజా సింగ్ జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్త ఇప్పుడు గ్రేటర్ రాజకీయాల్లో హాట్గా మారింది. గోషామహల్ నుండి హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆయనను ఇటీవల బీజేపీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో రాజా సింగ్ ఏం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కాదు, గతంలో కూడా రాజా సింగ్ ఎప్పుడైనా సరే కానీ ముఖ్యంగా బీజేపీలో రాజా సింగ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక కాంట్రవర్సీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడుకుంటారు. రాజా సింగ్ ఖచ్చితంగా కాంట్రవర్సీ చేస్తారు బీజేపీని అనే విషయాలు కూడా చాలామంది దీని గురించి మాట్లాడతారు. మరి అలాంటిది రాజా సింగ్కి డిసిప్లినరీ నోటీసులు ఇస్తామని చెప్పడం, ఒకసారి ఇస్తే ఏం చేస్తాను నేను వెళ్ళేటప్పుడు అందరివి కూడా బయట పెడతా, ఇలాంటివి చాలా చూసాం మనం. అప్పుడు ఆ తర్వాత కూడా రీసెంట్గా తెలంగాణలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జరిగిన దాంట్లో కూడా మా పార్టీ వాళ్ళు నాకు కొంతమంది ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా బెదిరించారు పార్టీ వాళ్ళు అని చెప్పి కూడా సంచలన వ్యాఖ్యలు రాజా సింగ్ చేసి, ఆ రోజు అతను నాకు వద్దు అని చెప్పి రిజైన్ ఇస్తాను, నేను అసలు వద్దు నాకు బీజేపీ నుంచి నేను రిజైన్ ఇస్తాను, నేను ఒక లవ్ లెటర్ ఇస్తున్నాను బీజేపీకి అని చెప్పి లెటర్ కూడా కిషన్ రెడ్డికి అందజేయడం అనేది జరిగింది. అనంతరం కూడా తర్వాత కిషన్ రెడ్డి కాదు వెళ్ళి గవర్నర్కి ఇవ్వాలి అని చెప్పి కూడా మళ్ళీ ఇంకొంచెం చర్చ అనేది రావడం జరిగింది వాళ్ళ పార్టీలో. అదంతా అయిపోయిన తర్వాత లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటిదంటే రాజా సింగ్ జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్త ఇప్పుడు గ్రేటర్ రాజకీయాల్లో హాట్గా మారింది. మరి దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే మనందరికీ తెలుసు, జనసేన పార్టీ అని అంటే మరి జనసేన పార్టీకి ఫస్ట్ ఎవరు ఏంటి స్థాపకులు ఎవరు అని అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో. మరి ఆయన ఇక్కడ కూడా వాళ్ళ పార్టీని ఎక్స్టెండ్ చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారా, మరి ఏంటి ఈ ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో ఉంటే మాత్రం మరి రాజా సింగ్ వెళ్ళి అందులో జాయిన్ అవుతారా అనే ఒకటైతే ఉంది. ఎందుకంటే ఇదే కాకుండా గతంలో కూడా చాలాసార్లు బీజేపీలో బహిష్కరణ జరిగింది, తర్వాత మళ్ళీ రిటర్న్ బీజేపీ వాళ్ళ దగ్గరుండి రండి అని చెప్పి మళ్ళీ వాళ్ళే పిలవడం, ఇదంతా కూడా కామన్ ఎప్పుడు జరిగేదే. కానీ రీసెంట్గా మాత్రం రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జరిగినప్పుడు మాత్రం కాంట్రవర్సీ ఎక్కువైపోయి నా సొంత పార్టీలోనే నన్ను రానియలేదు అని చెప్పి కూడా ఆయన అక్కడ రాజీనామా చేయడం అనేది జరిగింది. రిజిగ్నేషన్ లెటర్ అయితే ఇచ్చారు. ఓకే, అదంతా ఒకటి. ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి మరి? ఈ పర్యాయం ఏకంగా బీజేపీ అయిన ఎమ్మెల్యే పదవికి అనర్హులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం జరగడంతో ఆయన ప్రత్యామ్నాయంగా జనసేన వైపు దృష్టి పెట్టారని ఆయన అనుచరులు అంటున్నారు. సో ఎప్పుడు చూసినా బీజేపీతో ఏదో ఒక గొడవ వస్తుంది కాబట్టి ఇదంతా ఎందుకు, వేరేదేమైనా చూసుకుందాము, వాళ్ళకి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అని చెప్పి రాజా సింగ్ భావిస్తున్నారు. అందుకే దానికి సంబంధించినంత వరకు కూడా వేరే జనసేన పార్టీ వైపు దృష్టి పెడితే మంచిదా అని చెప్పి ఆయన అనుచరులు అంటున్నారు. అంటే అనుచరులు చెప్పేది ఏంటంటే ప్రత్యామ్నాయం చేయడానికైనా బీజేపీ నుంచి జనసేనలోకి ఆయన చేరబోతున్నారు అని చెప్పి కూడా ఆయన అనుచరులు అయితే అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందని. ఒకప్పుడు టీడీపీ నుండి రాజకీయంగా ప్రవేశం చేసిన రాజా సింగ్కు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఉండడం తనకి అనుగుణంగా మలుచుకునే ఆలోచనలో ఉన్నారట. జనసేనలో చేరడం ద్వారా టీడీపీ తద్వారా బీజేపీ మద్దతు కూడగట్టుకొని 4వసారి ఎమ్మెల్యేగా గెలవాలనే ఆలోచనలో రాజా సింగ్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. సో రాజా సింగ్ ఎప్పుడు వచ్చారు ఏంటి అని అంటే అతను టీడీపీ అతను ఫస్ట్ జాయిన్ అయిన పార్టీ ఎక్కడ అంటే టీడీపీ నుంచి ఏం చేశారు అని అంటే టీడీపీలోనైతే రాజకీయంగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు నేను టీడీపీ అంటే జనసేనలో జాయిన్ అయినా ఒక పక్క టీడీపీ పార్టీ ఉంటుంది. అంటే టీడీపీలో కొత్తగా తెలవాల్సిన వాళ్ళు ఎవరు అవసరం లేదు రాజా సింగ్కి, ఇంతకు ముందు నుంచి ఆయనకు టీడీపీలో పరిచయాలు ఉంటాయి. ఆ తర్వాత ఇక జనసేన పార్టీకి వచ్చేసరికి
రాజా సింగ్కి ఉన్న పేరుకి జనసేన సెట్ అవుతుందని చెప్పి ఆయన భావిస్తున్నారు. మరి అదే విధంగా ఇంకా బీజేపీకి వచ్చేస్తే ఏంటి, సరే బీజేపీ తను ముందు నుంచి ఉన్న పార్టీ కాబట్టి ఊరికే వాళ్ళతో ఎందుకు తలనొప్పులు, టీడీపీ అండ్ జనసేన ఇద్దరివి కూడా మద్దతు మనకుంటే మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు కదా అనే ఆలోచన రాజా సింగ్కి ఉన్నట్లుగాను ఆయన అనుచరులు అయితే చెప్పడం జరుగుతుంది. దాని గురించి జోరుగా కూడా ప్రచారం అనేది సాగుతుంది. జనసేనలో చేరి మళ్ళీ జనసేనలో చేరి నాలుగోసారి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పి కూడా ఆయన ఆలోచిస్తున్నట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, జనసేనలో చేరుతారా లేక సొంత పార్టీ పెడతారా అనేది ఇప్పుడు గ్రేటర్లో చర్చనీయాంశంగా మారింది. సో మరి ఏం చేయబోతున్నారు, నిజంగానే ఆయన ఈ నేపథ్యంలో జనసేనలో చేరుతారా, లేదు అనంటే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, సొంత పార్టీ ఏమైనా పెడతారా అనే ఆలోచనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి వేచి చూడాల్సి ఉంది ఏం జరగబోతుంది ఏంటి అనేది. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.